తెలంగాణ ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశంలో అమాత్యులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారా? అధికారిక కార్యక్రమాల సమాచారం తమకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారా? దాంతో అధికారుల తీరుపై సుదీర్ఘ చర్చ జరిగిందా? మంత్రులకు ముఖ్యమంత్రి కార్యాలయానికి మధ్య ఉన్న గ్యాప్ ప్రస్తావన వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు మంత్రుల మధ్య సమన్వయ లోపంపై ఇటీవల జరిగిన ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాల రూపకల్పనకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులు ముందస్తుగా తమకు తెలియజేయడం లేదని పలువురు మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమకు సమాచారం ఇవ్వకుండానే అధికారులు పాలసీలను రూపొందించడం సరైన పద్ధతి కాదని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. సాధారణంగా మంత్రివర్గ సమావేశాలకు ముందు సాధారణ పరిపాలనా శాఖ జీఏడీ అధికారిక ఎజెండాను సిద్ధం చేసి మంత్రులకు పంపిస్తుంటుంది. అయితే ఈ ఇన్ఫార్మల్ సమావేశానికి సంబంధించి ఎలాంటి ఎజెండా, నోట్సు పంపలేదని కొందరు మంత్రులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెగ్యులర్ కేబినెట్ సమావేశాల ఎజెండాలను కూడా పలువురు అధికారులు చివరి నిమిషంలో పంపుతున్నారని ఓ సీనియర్ మంత్రి ప్రస్తావించినట్లు సమాచారం. ప్రభుత్వ సమావేశాలు నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోవడంపైన కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాము సమయానికి హాజరవుతున్నప్పటికీ కొందరు అధికారులు ఆలస్యంగా రావడం సరైన పద్ధతి కాదని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ పథకాల ప్రజెంటేషన్ల విషయంలోనూ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇన్ఫార్మల్ కేబినెట్ భేటీలో జీరాంజీ పథకానికి సంబంధించిన ప్రజెంటేషన్ సరిగా సిద్ధం చేయకపోవడంపై అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విపక్షాల విమర్శలకు మంత్రులు మరింత సమర్థంగా స్పందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశం తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా అధికారుల వ్యవహార శైలిపై ఆయన కొన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనధికార కేబినెట్ భేటీలో మంత్రుల అసంతృప్తులు, అలకలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని సమాచారం. మొత్తంగా ఈ భేటీతో అధికారులు, మంత్రుల మధ్య సమన్వయం పెంపొందించే దిశగా భవిష్యత్తులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అయితే పరిస్థితుల్లో ఎంతమేర మార్పు వస్తుందో వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.